నూతనమైన మెట్టుకు మేము ఎదగగలుగునట్లు మీ సహాయము దయచేయండి ప్రభా. ప్రార్థనలో వెళ్ళకముందు నీ మెల్లని స్వరం మాకు వినిపింప చేయండి. వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి మరెక్కువగా నిన్ను హత్తుకొని జీవించడానికి సహాయపడండి. వాక్యాన్ని పెడచోన పెట్టేవారము కాకుండా హృదయంలో భద్రపరుచుకొని పాపాన్ని అసహిస్తూ పరిశుద్ధతలోనికి సాగిపోవడానికి సహాయపడింది. మీరు అక్కడ వెలుగులో మేము జీవించడానికై మాకు కావలసిన కృపనిమ్మని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సామెతలు 13వ అధ్యాయము 16వ వచనం. సామెతలు 13వ అధ్యాయము 16వ వచనం అందరము కలిసి చదువుకుందాం. సామెతలు 13:16. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. మోషే ప్రార్థనల గురించి మనం ఇంచుమించు ఒక 6-7 వారాలు ధ్యానం కలిగి ఉన్నాం. దాన్ని ఇంకా కొనసాగించాలి ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఆలోచన చేస్తున్నాను. ఇంకా దాని గురించి ప్రిపేర్ అవ్వలేదు పూర్తిగా. సరే, ఏం చెప్దామని ఆలోచన వచ్చినప్పుడు ఉదయం వీళ్ళు స్కూల్కి వెళ్తున్న సమయంలో ఈ వచనం చదివించాను, 13:16. మరలా అదే మాకు మరలా జ్ఞాపకం రావడాన్ని బట్టి దాని మీదే కొంత ఆలోచన కలిగి ఉన్నాను. ప్రభు కొంత సిద్ధపరుచుతూ వచ్చారు, అదే మీతో ఇప్పుడు నేను పంచుకుంటాను. ఇక్కడ మనం చూస్తున్న 16వ వచనంలో వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. ఇక్కడ 2 రకాల ప్రజలు మనకు కనబడుతున్నారు. ఒకటి వివేకం కలిగినటువంటి వారు, రెండోది బుద్ధిహీనులు. ఇంగ్లీష్లో అయితే ప్రుడెంట్ అని, ఫూల్ అని కనబడుతూ ఉంటుంది. వివేకము గలవారు, వివేకం గలవారు అంటే మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు మాత్రమే కాదు, కానీ మనం సంపాదించుకున్న తెలివితేటలను బట్టి జ్ఞానవంతుడు లేదా జ్ఞానవంతురాలు అయిపోం. మనం జరిగిస్తున్న పనిని బట్టి చెప్పాలి మన జ్ఞానవంతులమో తెలివైన వారమో. బుద్ధి ఉంటే ఉండొచ్చు, చాలా జ్ఞానం ఉంటే ఉండొచ్చు, పనులు చూస్తే బుద్ధిమానిలవిగా ఉన్నాయనుకోండి, ఏమైనా ఉపయోగమా? ఆ రోజుల్లో పూర్వం వెళ్ళినా లేదా 10-20 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళినా చదువు సంస్కారం ఉండేది. అదే ఇప్పుడు వివేకము పని 2 పదాలు మనకు కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు చదువు ఉంది కానీ ఏముండట్లేదు, సంస్కారం కనబడట్లేదు. లోకంలో మీరు చూడండి, ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్న జ్ఞానం కంటే ఇప్పుడు ఎక్కువైన జ్ఞానం లేదా? చాలా ఎక్కువైన జ్ఞానం ఉంది, చాలా ఎక్కువైన టెక్నాలజీ, అన్ని విషయాల్లో బాగా నైపుణ్యత, జ్ఞానము బాగా సంపాదిస్తున్నారు. కానీ ప్రజల్లో ఏం లోపిస్తుంది అంటే సంస్కారం లోపిస్తుంది కదా. సంస్కారం చాలా లోపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా ఈ మాట మనం చూస్తున్నాం, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. ఫలానా వ్యక్తి వివేకం కలిగినటువంటి వాడని దేని బట్టి చెప్పొచ్చు అంటే తాను చేసే పనిని బట్టి చెప్పొచ్చు. పనే మన బుద్ధిని బయటపెట్టింది. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో బుద్ధి కలిగిన వాడు, బుద్ధి లేనివాడు, 2 వ్యక్తులు మనకు కనబడతారు అక్కడ కూడా. ఒక పని నిలిచింది, ఇంకో పని ఏమైంది? కూలిపోయింది. కారణం ఏంటి అంటే వాడు బండ మీద కట్టుకున్నాడు, ఒకడు బండ మీద కాకుండా ఇసుక మీద కట్టుకున్నాడు. సో వాడు బుద్ధిమంతుడు, వీడు బుద్ధి లేనాడు అని ఎప్పుడు తెలిసింది? పనిని చూసిన తర్వాతే తెలిసింది. సో జ్ఞానవంతుడు అని వాళ్ళ మాటలను బట్టో వాళ్ళకున్న తెలివితేటలను బట్టో మనం నిర్ధారించడం కాదు, లేదా మనకేదో జ్ఞానం ఉంది కదా అని చెప్పి నేను జ్ఞానవంతుని అనుకుంటే కూడా కాదు. మన రిజల్ట్, మన పని ఎలా ఉంది, ఆ పనిని బట్టి వచ్చిన పర్యవసానాలు ఎలా ఉన్నాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, వాటిని బట్టి చెప్పొచ్చు మనం బుద్ధి కలిగిన వారమా, బుద్ధి లేని వాళ్ళమా అని. మరి ప్రాముఖ్యంగా ఈ మూర్ఖపు లోకంలో, ఈ అంధకార లోకంలో, ఈ బుద్ధి లేని లోకంలో కూడా అనడం తప్పేం లేదు. ఎందుకంటే రాను రాను మనుషులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న విధానం అనొచ్చు, మూర్ఖంగా బిహేవ్ చేస్తున్న విధానం అవ్వచ్చు, వీటన్నిటిని బట్టి చూస్తే లోకం
ఎటుపోతుంది అంటే టెక్నాలజీ పరంగా ముందుకు పోవచ్చు, కానీ నైతికంగా మనుషులు ఏమైపోతున్నారు అంటే పశువుల్లాగా తయారవుతున్నారని చెప్పాలి. అందుకే నిత్యం వార్తల్లో మనం చూసే హత్యలు, అత్యాచారాలు, ఏమైనా ఆడపిల్లల మీద విరుచుకుపడుతున్న విధానాలు, మోసాలు అండి, ఈ గొడవలు, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే మనుష్యుడు ఎంత బుద్ధిహీనుడో చాలా స్పష్టంగా నేటి తరం మనకు కనబడుతూనే ఉంది. అయితే తలంపు ఏంటంటే ఈ మూర్ఖపు లోకంలో, చెడిపోయిన ఈ లోకంలో, వెర్రి పొంతలు తొక్కుతున్న ఈ లోకంలో నీవు నేను ఎంత జ్ఞానంగా ప్రవర్తించాలి, ఇది చాలా అవసరం. అందుకే ప్రభు మనల్ని పాముల వలె, వివేకం అనే పదం అక్కడ కూడా మనం చూస్తాం కదా, పావురం వలె నిష్కపటముగా ఉండాలంటాడు. వివేకము 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 ఏంటి అర్థము, వివేకం అనే దానికి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం, సమయోచితముగా ప్రవర్తించడం. మనం బుద్ధిమంతులమో బుద్ధి లేని వారమో మనం చెప్పే మాటలను బట్టి నిర్ధారించవచ్చు, మనం పలికే ప్రతి మాటను బట్టి కూడా నిర్ధారించవచ్చు. కొన్ని ఏమంటాము వ్యత్యాసాలు కానీ మనం చూడగలిగితే ఈ వివేకము గలవానికి బుద్ధిహీనునికి మనం కొన్ని వ్యత్యాసాలు చూద్దాం. జనరల్గా ఆలోచన చేసినట్లయితే చాలా వ్యత్యాసాలు కనబడతాయి. వివేకం కలిగినటువంటి వాడు తాను వెలుచూపును బట్టి నడవడు, తాను విశ్వాసంతో నడుస్తాడు వివేకం కలిగినటువంటి వాడు. అదే బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడంటే తను చూసిన దాన్ని బట్టి వెళ్ళిపోతాడు వాడు. హ్యాస్టీ డెసిషన్స్ అంటారు, తొందరపాటు నిర్ణయాలు బుద్ధిహీనుడు చేస్తాడు. ఆగి ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటాడు వివేకం కలిగిన వాడు. ఈ టైంలో ఎలా వ్యవహరించాలి, ఈ టైంలో ఎలా మరి ప్రవర్తించాలి అని. బుద్ధిహీనుడి దగ్గర ఏమో గర్వం కనబడిద్ది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. ఎవడైనా చెప్పినా కూడా ఏమి విండు, వాడికి దిద్దుబాటు అంటే పరమహాస్యం అనమాట, పరమ అసహ్యం. వాడు ఎవరైనా వాడిని దిద్దుబాటు చేయాల్సి వస్తే చేయడానికి వాడు ఏమాత్రం కూడా ఒప్పడు, పైతిరిగి మనుషుల మీదే వాడు విరుచుకుపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ బుద్ధిహీనుల యొక్క లక్షణాలు. ఎందుకు ఈ వ్యత్యాసాలు మీకు చూపిస్తున్నాను అంటే లోకం ఏ పోకడలో ఉందో మీరు అర్థం చేసుకోవడం కోసం. లోకంలో చూడండి, నువ్వు చేసే తప్పు అనండి, ఎంత కోపం వచ్చిందో మనిషికి, అంత కోపమో. ఆ ట్రైన్లో అంతమంది కూడా చెప్తా ఉంటాను, రిజర్వేషన్ల బోగీలలో కూడా సిగరెట్లు తాగుతూ ఉంటాయి. వాడికి ఎంత కోపమో, ఆడింట్లో తాగని వాడు ఏమైనా చేసుకొని 10 మందిలో ఎలా ప్రవర్తించాలో కూడా వానికి తెలియట్లేదు. అంటే ఎంత నీచంగా, దౌర్భాగ్యంగా ఈనాటి సమాజం ఉందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే వారిని ఏమంటారంటే బుద్ధిహీనులు. వారి కనీసం గద్దింపు కానీ హెచ్చరికలు కానీ వాడికి ఏమాత్రమో పట్టవు. వాడు ఎంతసేపు వాడు అనుకున్నదే చేయాలనుకుంటాడు కదా. అందుకే మనం ఈ లోక పోగడగాను మనం చూడగలిగితే, ఇంకో మాటలో చూడాల్సి వస్తే ఈ బుద్ధిహీనులు వాళ్ళకు కలిగినటువంటి లేదా వాళ్ళు చేస్తున్నటువంటి పాపమును బట్టి అతిశయిస్తారు కూడా కదా. బుద్ధిహీనులు వాళ్ళ పాపాన్ని బట్టి అతిశయిస్తారు, సిగ్గుపడరు. వాళ్ళు పాపం చేసినందుకు ఎన్నడూ కూడా వాళ్ళు సిగ్గుపడరు. నేనేంటి ఇలాంటి ఘోరమైన పాపం చేశాను అని సిగ్గుపడక వారు చేసిన పాపాన్ని బట్టి ఏం చేస్తారు, అతిశయపడతారు, ఏదో గర్వంగా ఫీల్ అవుతారు. వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు అన్నమాట. సో లోకం ఇలాగే ఉంది, మీరు చూడగలిగితే. లోకంలో నిత్యం ఆయా కార్యాలు, పాపపు కార్యాలు చేస్తున్న ప్రజలు ఎలా ఉంటారు అంటే అతిశయపడతారు. రండి, సామెతల్లోనే ఒక మాట మీకు చూపిస్తాను. 14:9 చూడండి. 14:9 చూడండి. వారికి అపహాస్యము చేయును. దీని అర్థం ఏంటంటే ది బూస్ట్ అబౌట్ దేర్ సిన్ అనమాట. వారి పాపాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, అతిశయపడతారు. అరే అని వారు సిగ్గుపడాల్సింది పోయి వారు అతిశయపడతారు. ఇలా చాలా మన విషయాలు మనం చూడొచ్చు. అందరి ముందు వారి మూర్ఖతను కూడా వ్యక్తపరుస్తారు. అరే ఎక్కడున్నాము, 10 మందిలో ఉన్నాము, పద్ధతిగా ఉండాలనే ఆలోచన కూడా ఉండదు. అందరి ముందు వారు విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తారు. ఒకసారి మొగుడు పిల్లలు నేను చూశాను, ట్రైన్లో వెళ్తూ ఉంటే
ఆ ట్రైన్లోనే కొట్టుకున్నారు. ట్రైన్లోనే. అంటే వాడి పెద్ద హీరో అనమాట. నా పిల్లాన్ని నేను కంట్రోల్లో పెట్టుకోగలిగాను. ఏమండి ఆ, అంటే వాడు ఏమనుకుంటాడు అంటే బుద్ధిహీనుడు వాడు. తన బుద్ధిహీనత అందరి ముందు ఏం చేస్తూ ఉంటాడు, ప్రదర్శించుకుంటాడు తానేదో ఆ, గొప్పవాడిగా అన్నట్టు. అలా ఉన్నారు. సమాజం కూడా అలాగే ఉంది. సో ఇలాంటి సమాజంలో నీవు నేను ఎంతో వివేకముతో బ్రతకాలి. నీవు నేను ఎంతో వివేకంతో, వాళ్ళు తీసుకున్నట్టుగా తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. వాళ్ళు బహిరంగంగా విచ్చలవిడితనంగా వాళ్ళు బ్రతుకుతారు, అలా మనం బ్రతకూడదు. వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, వారు తొందరపడి మాట్లాడుతారు కూడా. వాళ్ళు ఎలా ఉంటారంటే కేర్లెస్గా ఉంటారు, చాలా కేర్లెస్గా ఉంటారు. అధికారులు ఉన్నారు, అధికారుల దగ్గర కూడా వాళ్ళు ఎలా వ్యవహరిస్తారంటే బుద్ధి లేని వాళ్ళు చాలా కేర్లెస్గా ఉంటారు, చాలా కేర్లెస్గా. బుద్ధిహీనుడికి బెత్తమే తగును అనుకోండి, సందేహం లేదు. అయితే మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటిదే ఈ వచనం మనకు నేర్పిస్తున్న సారాంశం. అదే బుద్ధి కలిగిన వాడైతే దానికి మొత్తం ఆపోజిట్. తన తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు, చాలా చక్కగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో చూస్తాడు, కొంచెం ఆగుతాడు, వివేచనతో నిర్ణయాలు తీసుకుంటాడు. పశుప్రాయులకు ఉండవు. పశువులాగా వ్యవహరించేవాడికి, కొన్ని పశువులు ఉంటాయి, ఇంకా కొన్నిసార్లు అనిపించింది ఆ పశువులే చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటాయి, అవి తొందరపాటు నిర్ణయాలు తీసుకో. కొన్ని అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవి వేరు. కానీ చాలా మట్టుకు చాలా జంతువులు వాటిని అబ్జర్వ్ చేయగలిగితే చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటాయి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయకూడదు. పశువులకు ఉన్నటువంటి వివేచన కూడా ఇది నేటి తరంలో కనబడట్లేదు అనేటువంటిది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. అంటే ఆ యొక్క ఏమంటారు, వివేచనని కోల్పోతున్నాడు మానవుడు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వివేకులందరూ కూడా తెలివి కలిగి పని జరుపుకోవడం ఒక ఎత్తు, పని వివేకంతో జరపడం ఇంకో ఎత్తు. బుద్ధి లేనివాడు కూడా పని చేశాడు కదా, బుద్ధి కలిగిన వాడు పని చేశాడు. పని చేయడం ముఖ్యం కాదు, వివేకంతో పనిచేయడం ముఖ్యం. వివేకంతో చేసే పని నిలిచిద్ది, బుద్ధిహీనతతో చేసే పని కూలిపోయింది. ఆడెవడ బ్రిడ్జి కట్టినారు ఏమండి, ఇంజనీర్లు అంటే ఎంతో చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు కదా. బ్రిడ్జి కడితే ఒకటేమి కిందికి అయింది, ఒకటేమి మీదకి అయిపోయింది, అటు నుంచి ఇటు నుంచి కట్టుకుంటూ వచ్చేసరికి. అలా అంటే మరి అంతే. ఎప్పుడు తెలిసింది వాళ్ళ తెలివితనం అంతా? పని అయ్యాక తెలిసింది. పని చేసేటప్పుడు భలే పని చేస్తారో అనుకుంటాం, కానీ ఆ రిజల్ట్ కావాలి. దాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు వీళ్ళంత బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వాళ్ళు అని. సో పనులు, అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమని 13వ అధ్యాయం 16వ వచనంలో, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందరు. మరి ప్రాముఖ్యంగా వివేకం కలిగినటువంటి వారు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ప్రకారం చూడండి. యాకోబు 3:17, పైనుండి వచ్చు జ్ఞానము ఇక్కడ చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ జ్ఞానాన్ని వారి జీవితంలో వారు అప్లై చేసుకుంటారు. భూ సంబంధమైన జ్ఞానం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చినటువంటి ఈ జ్ఞానమును, ఆ జ్ఞానంకు ఉన్నటువంటి లక్షణాల గురించి మాట్లాడుతూ ఏమంటాడు, అది చాలా మృదువైంది, అది కఠినంగా మాట్లాడే జ్ఞానం కాదు అది. ఏమంటే పైనుంచి వచ్చిన జ్ఞానము అది చాలా మృదువైనది, అదెంతో పవిత్రమైంది, సమాధానకరమైంది, అది సులభముగా లోబడినది, కనికరముతోను. సో ఇక్కడ ఈ జ్ఞానాన్ని పొందుకుంటారు ఎవరు? వివేకులు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కాబట్టే వారు ఎలా ఉంటారు అంటే విధేయత చూపిస్తారు, గర్వంగా ఉండరు, అహంకారంగా వ్యవహరించరు. ఏమండి, అహంకారంగా గర్వంగా ఉండరు, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోరు వివేకం కలిగిన వాడు. అదే బుద్ధిహీనుడైతే తన గురించి తాను ఏం చెప్పుకుంటాడు? గొప్పగా చెప్పుకుంటారు. కొంతమంది ఎన్ని గొప్పలు పోతారో కదా. సో ఎక్కువగా మాట్లాడితే జ్ఞానవంతుడు కాదు, గుర్తుపెట్టుకోండి.
చాలాసార్లు మనం ఎక్కువగా మాట్లాడితే జ్ఞానవంతుడు అనుకుంటాం. యేసుప్రభు వారు ఎక్కువగా మాట్లాడారా? ఆయన మాట్లాడించే ప్రయత్నం చేశాడు పిలాతు, కానీ ఆయన మాట్లాడవలసిన సమయంలోనే మాట్లాడాడు. కింద ఉన్నటువంటి వారు, దారిలోంచి వెళ్ళేటువంటి వారు చాలామంది ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేశారు, మాట్లాడలే. శాస్త్రులు, పరిసయ్యులు కొన్నిసార్లు ఆయన ఇరికించడానికి చాలాసార్లు రకరకాలుగా మాట్లాడించే ప్రయత్నం చేశారు, కానీ మాట్లాడలే. మాట్లాడిన వాడు బుద్ధిమంతుడు కాదు, ఆచితూచి మాట్లాడేవాడే జ్ఞానవంతుడు. అందుకే ప్రతి పరిస్థితుల్లో కూడా మన వివేకం కలిగి మాట్లాడడానికి చాలా జాగ్రత్త పడాలి. నాకంతా తెలుసు కాబట్టి దులిపేస్తానంటే కుదరదాడు, అక్కడ కుదరదు. వివేకంతో మాట్లాడు. నీకు ఎంత తెలిసినప్పటికీ కూడా ఆ టైం వచ్చేసరికి అక్కడ కొద్దిగా మాట్లాడాలి. ఈ మధ్య పేరెంట్స్ అందరిని పిలిచారు స్కూల్కి. వాళ్ళ క్లాస్కి వెళ్ళాను, జాసిన వాళ్ళ క్లాస్కి వెళ్తే ఆ టీచర్ చెప్తా ఉంది, ఒక శ్లోకం ఉంది, అది మీ వాడు చదవట్లేదు అనేసి కంప్లైంట్ చేస్తూ ఉంది. అడిగితే నేను క్రిస్టియన్ అన్నాడు, నేను చదవను అన్నాడు. సో అప్పుడు నేను ఎక్కువగా మాట్లాడొచ్చు చాలా విషయాలు, అక్కడే చాలామంది తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, ఆ శ్లోకం యొక్క తాత్పర్యము సరిగ్గా ఉండడం బట్టి పలికితే పలకొచ్చు. ఆ శ్లోకం యొక్క తాత్పర్యము, దాని మీనింగ్ సరిగ్గా లేకపోతే పలకడు అని చెప్పేసి కట్ చేశాను అక్కడ వెంటనే. లేదంటే నేను వెంటనే చాలా మాటలు తీయొచ్చు. మీరు చదువు చెప్పకుండా మతాన్ని రుద్దుతున్నారా, ఇవన్నీ మీకేం పని, చాలా మాటలు నేను చెప్పొచ్చు, అక్కడ చాలా మాటలు అనొచ్చు వాళ్ళని. సో నాకు చాలా తెలివి ఉంది అన్నట్టుగా నేను ప్రదర్శించుకోలే. అక్కడ సింపుల్గా ఒక 2 మాటలు తేల్చేశాను. నేనే చెప్పాను, ఆ శ్లోకం ఏంటో నేను చూస్తాను, చూసిన తర్వాత చెప్తానులే అన్నాను. తర్వాత చెప్పాను, ఇంటికి వచ్చాక దాని వివరణ అడిగి చెప్పి, అంటే మొత్తం కాదు కానీ కొంత చెప్పి, సో నీ దేవుడు ఎవరు, నీ దేవుడు జీవం కలిగిన దేవుడు అయితే సో నువ్వు ఇది పలకడానికి వీల్లేదు కదా, సో నువ్వు నిర్భయంగా ఉండు, నువ్వు క్లాస్లో ప్రేయర్ జరిగే టైంలో నువ్వు క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ కోసం ప్రార్థన చేయి, నీ క్లాస్ టీచర్ కోసం ప్రార్థన చేయి, నీ యొక్క స్కూల్లో ఉన్న టీచర్స్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపాల్, ఆయమ్మలు ఎవరు గుర్తొస్తే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ వచ్చి అడిగితే ఒకటే మాట చెప్పు, నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. అర్థం కాని భాషలో పలికేదానికంటే అర్థమయ్యే భాషలో ప్రార్థన చేయడం ఉత్తమం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కొన్నిసార్లు పరిస్థితులు కొన్ని మనల్ని తొందర పెడతాయి. మమ్మల్ని ఎంత మాట అంటారా, మా టాలెంట్ ఏంతో చూపిస్తామన్నట్లుగా ఆ టాలెంట్ చూపించే ప్రయత్నాలు చేయొద్దు మనం. ఏమండి, టైమింగ్ కూడా ఇంపార్టెంట్. టాలెంట్ ప్లస్ టైమింగ్ ఇంపార్టెంట్. ఏమండి, ఉట్టి తెలివే ఉంటే సరిపోదు కదా. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే, ఆ పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఏ టైంలో ఎలా మాట్లాడాలా, ఎంత ఒబీడియంట్గా ఉండాలి. ఇప్పుడున్న లోకంలో మీరు చూడండి, గర్వం ఎక్కువ అయిపోలే. పిల్లోడితో మొదలు పెడితే ఏమండి, కాటికి రెడీగా ఉన్న ముసలోడి దగ్గరకు కూడా ఏముంది అంటే గర్వం. అసలు అందరిలో మోస్ట్లీ మనం చూస్తే చాలా మందిలో గర్వం బాగా ఎలుబడి చేస్తాం, బాగా భయంకరంగా. లోకాన్ని బట్టి దాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు లోకం ఎంత భయంకరమైన చెడిపోతున్న పరిస్థితుల్లో ఉందో. బుద్ధిహీనుడి దగ్గర ఎక్కడలేని గర్వం ఉంటుంది. ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు చూపిస్తున్నాను అంటే, మనలోనికి వాటిని రాకుండా మనం ఏం చేసుకోవాలా, అరికట్టుకోవాలా. ఒకవేళ మనలో బుద్ధిహీనుడికి సంబంధించిన లక్షణాలు ఉంటే వాటిని మనం ఏం చేసుకోవాలా, తీసివేసుకోవాలా. ఓహో, ఇలా ప్రవర్తించడాన్ని బట్టి నేను బుద్ధిహీనుని అవుతాను, తద్వారా అది నాకే నష్టం అనేటువంటి గ్రహింపుతో మనం ఉండాలి. బుద్ధిహీనుడు జాగ్రత్తలకు లోబడ్డవాడు. అందుకే మనం చూస్తూ ఉంటాం, కొంతమంది డ్రైవింగ్ చూడండి, వాడు వెళ్ళవలసిన స్పీడ్ కంటే అధికమైన స్పీడ్లో వెళ్తాడు. వాడు వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళకుండా రాంగ్ వేలో వెళ్తాడు. హెల్మెట్ ధరించి వెళ్ళాల్సినటువంటి వాడు హెల్మెట్ లేకుండా వెళ్తాడు. అంటే వాడికి ఏం తెలియదు, జాగ్రత్తలు తెలియదు. బుద్ధి లేనివాడికి జాగ్రత్తలు అంటే అసహ్యం కూడా. వివేకం కలిగిన వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. వాడు బయటికి వెళ్ళి, అంటే చిన్న చిన్న విషయాలే నేను చెప్పేది, చాలా చిన్న విషయాలే. అంతకుముందు కూడా ఈ మాట చెప్పానో లేదో, స్వామన్న వాళ్ళ చర్చిలో అనుకుంటా, అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు అబ్బాయి వచ్చాడు ఎక్కడి నుంచో చూడ్డానికి, సంబంధం చూసుకోవడానికి, అమ్మాయిని చూసి వెళ్ళడానికి. చాలా దూరం నుంచి వచ్చాడు, బండి మీద వచ్చాడు, హెల్మెట్ లేకుండా వచ్చాడని చెప్పి పంపించారు వెనక్కి. నీ సంబంధం అది ఇక్కడే తేలిపోయింది, నీ జాగ్రత్త ఏంటో అని. అది నీ గురించి నీకే జాగ్రత్త లేనవాడు. రేపొద్దు మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వేం చూసుకుంటావు?
అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? వివేకం కలిగినటువంటి వాడు ప్రతి చిన్న విషయంలో కూడా ఎలా ఉంటాడు అంటే జాగ్రత్తగా ఉంటాడు. భార్య విషయంలోనో భర్త విషయంలోనో. వివేకం గలవాడు గలవాడు అని మగవాళ్ళని అంటున్నాను అనుకునేరు. అక్కడ మామూలుగా మాట్లాడుతున్నాను, అందరికీ వర్తించింది. సో పిల్లల విషయంలో, అందరి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు వివేకం కలిగిన వాడు. వివేకం లేనివాడు చాలా అజాగ్రత్తగా ఉంటాడు, చాలా అజాగ్రత్తగా. అది మీ ఆరోగ్యాల విషయం అవ్వచ్చు, చాలా వస్తాయి. నేను అందుకే ఎక్కువ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. మనం అడగాలి ప్రభువుని, వివేకం కలిగి ప్రవర్తించుట నాకు నేర్పు అని. అది ప్రభుని అడగాలి. లేకపోతే మనం నేర్చుకోలేము, మనం సాగలేము కూడా. సో వివేకం కలిగిన వాడు జాగ్రత్తగా ఉంటాడు, ఎంతో ఆలోచనతో కూడా ఉంటాడు, చాలా ఆలోచనతో ఉంటాడు. దైవికమైన ప్రణాళికలు వేసుకుంటాడు వివేకం కలిగిన వాడు. నా ఫ్యామిలీ విషయం ఏంటి, నా పిల్లల విషయం ఏంటి, నా భర్త విషయం ఏంటి. సో అన్ని విషయాల్లో కూడా వివేకం కలిగిన వాడు చాలా ప్లానింగ్గా ఉంటాడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు అవ్వచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలు అవ్వచ్చు, అన్నిట్లో కూడా ఎంత జాగ్రత్తగా వహిస్తూ ఒక మాటలో చెప్పాలంటే ఒక పని చేసే ముందు ఆలోచిస్తాడు వివేకం కలిగిన వాడు. వివేకం లేనివాడు చేసిన తర్వాత ఆలోచిస్తాడు ఇదేంటి ఇట్టయింది అని. తర్వాత కూర్చొని ఏం చేస్తాడు, ఏడుస్తాడు. అక్కడే తేలిపోయేది. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే చాలా ఒక పని చేసే ముందు ఆలోచిస్తూ ఉంటాడు, తొందరగా. సో ఈరోజు మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే అంతా తొందరే కదా, లోకం అంతా తొందరే. ఉదయం లేచిన కాంచి తొందర, పనుల్లో తొందర. ఈ తొందరలలో ఎన్నో అనర్థాలు జరిగిపోతున్నాయి. ఈ తొందరలో ఎన్నో ప్రమాదాలు జరిగిపోతున్నాయి, ఎన్నో నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఏమండి, చాలా తొందరలు ఎక్కువైపోతుంది. ఇలాంటి ప్రపంచంలో నీవు నేను ఎలా ఉండాలంటే చాలా వివేకంతో బ్రతకాలి. అప్పుడే మన పని నిలిచిద్ది. వివేకం లేకుండా చేసే ప్రతి నిర్ణయంలో కూడా చాలా నష్టం వాటిల్లిద్ది. వివేకం కలిగిన వాడు తీసుకునే నిర్ణయాలు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని గుణగణాలని బయలుపరుస్తాయి. చెప్పేది మీకు అర్థమవుతుందో లేదు. వివేకంతో చేసేటువంటి పనులు లేదా వివేకం కలిగిన వారు చేసే పనులు దైవికమైనటువంటి విలువలను ప్రదర్శిస్తాయి అన్నమాట. వివేకంతో పనిచేసినప్పుడు భలే పని చేశాడు, ఇంత తెలివి ఎవరిచ్చారు అంటే మరలా దేవుని దగ్గరికే రావాలి కదా. అదే వివేకం లేనటువంటి పనివాడు ఎంత అవమానాన్ని కూడా తీసుకొస్తాడు కదా. అందుకే మనం వివేకంగా లేకపోతే దేవునికి ఏం తీసుకొచ్చిన వాళ్ళం, అవమానం, ఆయాసాన్ని కూడా మిగులుస్తాం. బుద్ధిహీనుడు బెత్తంతో దెబ్బలు తింటూనే ఉంటాడు, వాడిని బెత్తంతో కొట్టినందుకు ప్రభు కూడా నొచ్చుకుంటాడు. వీడి బతికి ఎప్పుడు మారేదేంటి, ఎన్నిసార్లు వీడిని దండించాలి, ఎన్నిసార్లు వీడిని క్రమశిక్షణలో పెట్టాలి. దాని బెటర్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలే. ఎంత బుద్ధిహీనులుగా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు తిట్టేవాళ్ళు ఎవరిని, మోషే, అహరోనుల్ని. దేవుడు పంపిన ప్రవక్తల్ని వాళ్ళు చంపేవారు తొందరపాటుతోటి. అదే తొందరపాటుతోటి మెస్సైనే అనగా యేసుప్రభు వారిని వారు సిలువకి ఏం చేశారు, అప్పగించారు. వారు చేసిన పనులన్నీ ఏంటంటే బుద్ధిహీనమైన పనులు, తొందర పనులు. అవి గర్వం, మా మతం తెలుసా మీకు, ఈయన కొత్తగా వచ్చాడు యేసట అని గర్వించారు కదా. అదే గర్వంతో ముందుకెళ్ళాడు ఎవరు, పౌలు కూడా. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. కానీ అద్భుతమైన రీతిలో దేవుడు తను దర్శించడాన్ని బట్టి తన బ్రతుకు మారింది. ఎంత అద్భుతమైన పరిచర్య కూడా చేశాడు. తన జీవితం అంతా కూడా దీనికి ఈ వాచనానికి బాగా జరిపేది. వివేకంతో పనిచేశాడు పౌలు, వివేకంతో. తను రాసిన పత్రికల్లో మనం చూస్తాము, అపొస్తలుల కార్యంలో సగభాగం కంటే ఎక్కువగా మనం చూడొచ్చు పౌలు యొక్క పరిచర్య విధానం, పని విధానం గురించి కూడా. సో తలంపు ఏంటంటే వివేకంతో పనిచేస్తే అది నిలిచిద్ది, బుద్ధిహీనతతో పనిచేస్తే అది నష్టానికి తీసుకొచ్చిద్ది. ఓ మాట చూడండి, సామెతలు 22వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 22:3. బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు అంటే అపాయం వచ్చుట చూచి ఏం చేస్తూ ఉంటాడు, దాక్కుంటాడు. కొన్నిసార్లు దాక్కోవడం కూడా రావాలి కదా. అదేంటి మేము నీతిమంతులం సింహం వలె ధైర్యంగా ఉంటాము అంటే
అవునయ్యా, సింహం కూడా కొన్నిసార్లు దాక్కోవాల్సి వచ్చింది. ఏమండి, సింహం కూడా కొన్నిసార్లు దాక్కోవాలా. తోడేళ్ళు ఒకేసారి పెద్ద గుంపు వచ్చినప్పుడు, ఏమండి, కఠినమైన పరిస్థితులు దాపరించినప్పుడు సింహం కూడా దాక్కోవడం నేర్చుకోవాలి కదా. యోధా గోత్రపు సింహం తండ్రి చిత్తం జరిగించడం కోసం ఆయన తప్పించుకోలేదా? పరిచర్యలో ప్రజలను ఆయన పట్టుకోవాలని చూసినప్పుడు వారి దగ్గర నుంచి ఆయన తప్పించుకుని వెళ్ళినట్లు లేఖనాల్లో ఎన్నోసార్లు మనం చూస్తాం. కారణం ఏంటి? అది పిరికితనాన్ని బట్టి కాదు, వివేకం అన్నమాట. ఇప్పుడు బోల్డ్గా, లేదంటే బోల్డ్ అని కూడా కాదు కానీ వెరితనంగా వాళ్ళ ముందుకెళ్ళి నిలబడ్డాన్ని బట్టి 3.5 సంవత్సరాల పరిచర్య అర సంవత్సరంలోనే అయిపోయేది, వ్యర్థం అయిపోయేది. చేయాల్సిన పని అంతా మిగిలిపోయేది కదా. తండ్రి చిత్తం ఏంటి? 3.5 సంవత్సరాలు పరిచర్య చేయాలి. 30 సంవత్సరాలు భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య, 33 సంవత్సరాలు జీవించి తన యాత్రను ముగించుకోవాలి. ఇలాగే ఈ టైంకి, ఈ సమయంలో, ఏమండి, ఈ విధంగా. సో దేవుని ప్రణాళిక మనలో నెరవేరాలి అంటే మనం చూస్తూ ఉన్నాము కదా. ఏమిటా మాట? చదవండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాక్కోవడానికి కూడా నేర్చుకోవాలి కదా. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంటే, నన్నెవడు ఏం చేస్తాడరా అన్నట్టుగా బయటకు వస్తాడు. ఈలోపు శుభ్రంగా చితకబాది లోపల కూర్చోబెడతారు. ఏమండి, కరోనా టైంలో మనం చూసాం, మనల్ని ఎవరు ఆపేదన్నట్టుగా, ఏమండి, బయటకు వచ్చి తిరిగితే బుద్ధిమంతుడేమో దాక్కున్నాడు, బుద్ధి లేనివాడు తన్నులు తిన్నాడు పోలీసుల చేత. తన్నులు తిన్నారు కొంతమంది, ఇంక ఎవరి చేత తన్నులు తినకుండా ఒకేసారి పోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, బుద్ధి లేనివాడు కరోనా టైంలో ఎక్కువ ఈ వాక్యం వాడారులే. బుద్ధిమంతుడు అయితే దాక్కుంటాడు, తర్వాత బుద్ధి లేనివాడైతే అది ఆలోచన చేయకుండా వెళ్ళి ఆపదలో పడతాడు. సో ఇక్కడ చాలా వ్యత్యాసాలు మనం చూడొచ్చు. ఇంకొన్ని విషయాలు కూడా ఆలోచన చేస్తే 29:11 చూడండి, సామెతలే. బుద్ధిహీనుడికి ఉండే ఇంకో లక్షణం ఏంటంటే, కోపం అందరికి వచ్చింది. ఇప్పుడు బుద్ధిమంతుడికి, బుద్ధి కలిగిన వాడికి, బుద్ధి లేనివాడికి కోపం ఇద్దరికి వచ్చిందిగా. ఇద్దరికి ఉంది కోపం. మనిషిగా పుట్టినాడు కోపం ఉండదా? ఏమండి, కోపం అణుచుకోవడం కూడా రావాలి. బుద్ధి లేనివాడికి రాదు కోపం అణుచుకోవడం. వాడు తెగ ఫీల్ అయిపోతాడు. వాడిని చూసి ఇంకొంతమంది అంటారు, వీడికి ముక్కు మీదే కోపం ఉంది, ముక్కు మీదే కోపం ఉంది అనేసరికి వాడు ఇంకా రెచ్చిపోతాడు. ఏమండి, నన్ను అంటావా అంటాడు కదా. సో కోపం అణుచుకోవడం జ్ఞానవంతం. బీపీ పెరుగుతాను, నా బీపీ పెంచొద్దు అంటారు. ఆడేవాడు నీ బీపీ పెంచడానికి? బీపీ నువ్వు తినే పప్పును, అదేంటి ఉప్పును బట్టి పెరిగిద్ది, కారం బట్టి పెరిగిద్ది. ఆడేవాడు నీ బీపీ పెంచడానికి? నువ్వు పెంచుకుంటున్నావు అంతే, నువ్వు పెంచుకుంటావు అంతే, నరాలు తెగిపోయేంతగా. బుద్ధి లేనివాడు తనకు అనవసరంగా తన కోపాన్ని తానే పెంచుకుంటాడు. తన కోపాన్ని దాన్ని అణుచుకోవడం వాడికి చేత కాదు. అందుకే చూడండి, బుద్ధి లేని వాడికి బంధువులు కూడా ఉండరు. ఎందుకంటే వాడితో పెట్టుకోవద్దు, వాడితో పెట్టుకున్నామంటే మన పని. స్నేహితులు కూడా ఉండరు బుద్ధి లేనివాడికి. ఎందుకంటే వాడితో మాట్లాడితే చాలు, వాడు కోపం, వాడు బాగా కోపం, వాడికి దూరంగా ఉండాలా అన్నట్టుగా వాడిని దూరం పెడతారు. రిలేషన్స్ పోతాయి. నీ కోపాన్ని నువ్వు అంచుకున్నావు అనుకో, నువ్వు అనేకులను సంపాదించుకుంటావు. యేసుప్రభు వారు కోపడాల్సి వస్తే అసలు ఎంత కోపడచ్చు? ఆయన కోపంలో పాపమే ఉండదు కదా, న్యాయమైందే కదా. కానీ ఆయన తన పాత నిబంధనలు మొత్తం మనం చూస్తాం. ప్రభు తన కోపాన్ని ఎన్నిసార్లు అంచుకున్నాడు. ఆయనే కోపాన్ని అంచుకున్నప్పుడు నీవు నేను ఎంత చెప్పు, ఎంత కంట్రోల్ చేసుకున్న బ్రదరు. ఆ రోజు అవ్వలేదు, నా వల్ల కాలేదు, అందుకే మాట్లాడేశాను అంటారు కొంతమంది. మరి ఆయన కంట్రోల్ చేసుకోగలిగాడు కదా, మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేము? అసలు మౌనంగా ఉండడం నేర్చుకోవాలా. మనల్ని ఎవరైనా అందరి ముందు ఏమైనా అన్నప్పుడు ఒక్క మాట చాలండి, రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి. కుటుంబాలు నేటి దినాన చాలా కుటుంబాలు, నేను అందుకే అన్నాను 30 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి బ్యాలెన్స్ చేసి చూడండి. అప్పట్లో అందరూ కలిసి ఉన్నారు, ఇప్పుడు ఉండట్లేదు. కారణం ఏంటి అంటే మాటలే. ఇక ఫోన్లు వచ్చాక ఇక చెప్పే పనే లేదు. టైం బాంబులే వెళ్తూ ఉంటే అక్కడికో మాట, ఇక్కడో మాట, ఇక్కడో మాట, అక్కడో ఒక్క మాటే. ఇలా అన్నావట నా గురించి అని చెప్పి వెంటనే ఫోన్లు వెళ్తాయి, వెంటనే ఫోన్లు వెళ్ళిపోతాయి.
ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఇలా అన్నాడు అని తెలిసిన తర్వాత అంత దూరం పోయి అడిగే ఓపిక లేక ఈలోపు ఇవన్నీ మర్చిపోతారు. ఎప్పుడో 4-5 నెలల తర్వాత సంవత్సరాన్ని కలుస్తారు. ఆ మాటలు వాళ్ళు గుర్తుంటాయా? గుర్తుండవు. కలిసిపోతూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు చూస్తే పరిస్థితులు అలా లేవు. వెంటనే సమాచారం వెళ్ళిపోతున్నాయి. లైవ్ వెళ్ళిపోతుంది కదా, వాక్యం వెళ్ళినట్టే అది కూడా. ఏమండి, లైవ్ పెట్టేస్తారు చూడు అని. అంత సమాచారం రికార్డింగ్లు కూడా వెళ్తూ ఉన్నాయి. తలంపు ఏంటంటే బుద్ధి లేనివాడు తన కోపాన్ని అణుచుకోవడం చేత కాదు వానికి. దానివల్ల రిలేషన్స్ పాడవుతాయి, కుటుంబాల్లో రిలేషన్స్ పోతున్నాయి, సమాజంలో ఉండేటువంటి సంబంధాలు తెగిపోతున్నాయి, సంఘాలలో కూడా ఇది దాపరించి ఏమండి సహోదరుల మధ్య అనైక్యత చోటు చేసుకోవడానికి కారణం ఏంటంటే వారి కోపాన్ని అణుచుకోకపో. కొంతమంది సేవకులు కూడా కోపాన్ని అణుచుకోవడం చేతగాక పులిపీటిని మేంచే బాణం వదులుతారు విశ్వాసుల మీదకి, నాశనం అయిపోతారు. కొన్ని చోట్లకి వెళ్తారు, చెప్తారు మా సేవకుడు అంటే మాకు భయం ఎత్తుందండి, ఆయన పులిపీట ఎక్కేస్తే ఏం చెప్పిస్తాడో మాకు అర్థం కాదు. వాక్యం అయ్యాక అనుకుంటారట ఈరోజు ఆమెకే తగిలింది. ఈ మధ్య కూడా ఒక చెల్లి చెప్పుకుంటూ, అన్న వాక్యం అంతా నా గురించి అన్న, మా సేవకుడు అంతా భయం వేస్తుంది, తిడుతా ఉంటే శపిస్తున్నాడు అని. నేను ఒకటే మాట అన్నాను, సేవకుడు ఆయన సేవకుడు, నేను సేవకునే. సేవకులు అనేంత మాత్రాన మేము చెప్పితే మీకు అవ్వదు, మేము దీవితే మీకు ఒరిగిపోయేది కూడా ఉండదు. నిజమే, సేవకుడు మేలు కోరి మాట్లాడడం అవసరమని కాదన్నట్లు, కానీ సేవకుడు పులిపేట నుంచి చెప్పిస్తే ఇప్పుడు నాకు మోడీ అంటే బడదు అనుకుందాం. ఇక్కడ పులిపేట నుంచి నేను చెప్పిస్తే అయిపోద్దా? మరి సేవకులకు అందరికి అంత పవర్ ఉన్నప్పుడు అందరు కలిసి మోడీని దింపొచ్చు కదా, అందరు కలిసి యుద్ధాలు ఆపొచ్చు కదా. ఇవన్నీ వ్యర్థమైన మాటలు, జనాలకు తెలియక. సత్యం, వాక్యం గురించినటువంటి లోతైన అవగాహన ఉంటే, నేను ఎప్పుడు సేవకుని తక్కువ చేయమని చెప్పట్లేదు, అలాగా చూడమని కూడా నేను చెప్పట్లేదు, కానీ చెప్పిస్తే ఏదో అయిపోయిందనే భయాల్లో బ్రతకమాకండి. లేదంటే మన ఎత్తి మీద చేయి పెడితే ఇవన్నీ బుద్ధి లేనివాడు పనులు, మళ్ళీ ఇక్కడ కూడా రావాల్సి వచ్చేది. బుద్ధి లేనివాడు అందరు ఇదే అనుకుంటారనమాట. మేము ఎట్ట బతికినా పర్లేదు, సేవకుడు వచ్చి మన ఎత్తి మీద చేయి పెడితే ఒబ్బో ఎక్కలేని దీవెనలు వస్తాయి మాకు. ఇది ఒక ఎర్రి తన పిచ్చితనం అన్నమాట. కొంతమంది అంటారు, కొంచెం బాధేసిద్ది, వాళ్ళకి చెప్పలేను బయటికి వెళ్ళి. మన సంఘం అంటే నేను ఎట్టగట్ట ఓపెన్గా మాట్లాడతాను, అది వేరు. కానీ అన్న మా ఇంటికి రండి అన్న, మీ పాద ధూళి దులిపితే చాలు మాకు ఆశీర్వాదం. మరీ కొంచెం ఎక్స్ట్రాగా ఎవరికి నేర్పించారో కానీ ఈ మాటలన్నీ. కానీ చేర్చుకోవడంలో సందేహం లేదు. సేవకుని పిలుచుకొని ఇంట్లోకి చేర్చుకొని మంచిగా ఆతిథ్యం ఇవ్వడం తప్పులేదు. కానీ అంటే ఇప్పుడు పిలిచింది దేనికోసం, ధూళి కోసమే అన్నట్టుగా ఉందిగా. ఆ ధూళి దులిపితే మాకేదో కలిసి వచ్చింది అన్నట్టుగా ఇవేం లేవండి. అన్ని వ్యర్థమైన ఆలోచనలు, తలంపులతోటి బుద్ధిహీనులు ఇలాగే ఆలోచన చేస్తారు. క్రైస్తవ్యం అంటే స్పిరిచువల్లో కూడా ఇవి ఉన్నాయి, ఆత్మీయంలో కూడా బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. వివేకంతో ఉండండి, వాక్యానుసారంగా ప్రతిదీ ఆలోచించండి, వివేకంతో పనిచేయడం నేర్చుకోండి. వాడు కూడా వస్తాడు క్రీస్తు విరోధి, నేనే క్రీస్తునని చెప్పుకుంటూ బైబిల్ పట్టుకుంటూ వాడు కూడా వస్తాడు. అయ్యగారు రండి, మీ పాద దులిపి వెళ్ళండి అంటే అప్పుడు సరిపోయింది. ఏమండి, ఒక దయ్యం పోయ్యట, మరి చెడ్డవైనా 7 మొత్తం 8 మంది వచ్చి కూర్చున్నారు. ఏమైంది పరిస్థితి? చాలా జాగ్రత్తగా వివేకంతో ఉండాలి. అంచె దినాల్లో వివేకంతో పనిచేయాలి, వివేకంతో కాపురాలు చేసుకోవాలి, వివేకంతో పరిచర్యలు చేసుకోవాలి. వివేకం లేకపోతే అసలు ఈ భయంకరమైన ప్రపంచంలో మనుగడే లేదు. లివింగ్ వైజ్లీ ఇన్ ఏ ఫూలిష్ వరల్డ్. ఏమండి, మూర్ఖపు లోకంలో, బుద్ధిహీనమైన ఈ లోకంలో వివేకంతో బ్రతకవలసిన అవసరత ఎంతో ఉంది. సరే, ఇందాక మనం చూస్తూ వచ్చాము, జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడట, అపాయము కలుగుతున్నప్పుడు వాడు వెళ్ళి దాక్కుంటాడు అని చూసాము. తర్వాత జ్ఞానం కలిగినటువంటి వాడేమో కోపాన్ని ఏం చేస్తాడు, అణుచుకుంటాడు, చాలా అణుచుకుంటాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, జ్ఞానం కలిగిన వాడు తనకు అంది వస్తున్న అవకాశాలని చక్కగా ఉపయోగించుకుంటాడు. జ్ఞానం లేనివాడు తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కాకపోతే మళ్ళీ రాదంటావా ఈ ఆఫర్ అన్నట్టు, తర్వాత చూద్దాంలే అంటాడు. దానివల్ల టైం వేస్ట్ అవుద్ది, బ్లెస్సింగ్స్ కూడా లాస్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తాం, ఇదే మిక్కిలి అనుకూల, ఇదే రక్షణ. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే పోస్ట్ పోన్ చేస్తాడు. దానివల్ల ఒకటి సమయం నష్టపోతున్నావు, తర్వాత ఆశీర్వాదాలు కూడా కోల్పోతున్నావు. ఏమండి,
అది జ్ఞానం కలిగిన వాడైతే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. ప్రతి అవకాశాన్ని దేవుడు మనల్ని వాడుకోవాలని ఉద్దేశించినప్పుడు, దేవుడు ఈ యొక్క లోకములో ఆయన కొరకు ఆయా ప్రాంతాల్లో మనము సాక్షులుగా ఉండాలి అని ప్రభు నిర్ణయించుకొని కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు ఆయా చోట్ల. దాన్ని మనము ఏం చేసుకోవాలంటే వినియోగించుకోవాలి. బుద్ధి లేనివాడికి కొన్నిసార్లు అవకాశాలు వచ్చిన దాన్ని ఇప్పుడు కాదులే అంటారు. అందుకే సేవకులతో ప్రాముఖ్యంగా సేవకుల కూడికల్లో పెద్దలు అనుభవజ్ఞులు చెప్తా ఉంటారు, ఎవరైనా పెద్ద సేవకుడు ఇగో ఇప్పుడు నువ్వు సువార్త వాక్యం చెప్పు అంటే వెంటనే చెప్పడం నేర్చుకోవాలి. ఇప్పుడు కాదులే అన్న అంటే ఏమండి, ఇప్పుడు కాదులే అన్న అంటే సువార్త చెప్పేటప్పుడు వీధుల్లో కూడా ఒక్కొక్క వ్యక్తిని కొంచెం ప్రార్థన చేయండి అంటే ఇప్పుడు కాదన్న తర్వాత అంటారు. అంటే ఏంటంటే అది బుద్ధి లేనితనం అన్నమాట. బుద్ధి కలిగిన వాడు ప్రతి అవకాశాన్ని ఏం చేస్తాడు, ఉపయోగించుకోవడం నేర్చుకుంటాడు, తర్వాత దీవించబడతాడు కూడా. బుద్ధి లేనివాడు అవకాశాలన్నిటిని కూడా ఏం చేస్తాడు అంటే చేజార్చుకుంటాడు. 1వ అధ్యాయం 7వ వచనము సామెతల్లోనే చూడండి. 1వ అధ్యాయము 7వ వచనం. తెలిసిన మాటలు ఇవన్నీ కూడా. మూర్ఖుడు ఏం చేస్తాడు అంటే జ్ఞానాన్ని తిరస్కరిస్తాడు. వాడికి మంచి మాటలు అంటే గిట్టవు, ఉపదేశం అంటే వాడికి గిట్టదు. కానీ దేవుని యందు భయభక్తులు గల వారికి ఏమో దేవుని మాటలు అంటే ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టపడతారు కూడా ఆ మాటలు. సో తలంపు ఏంటంటే మనం ఏ కోవలో ఉన్నాం, కొన్ని లేకపోవచ్చు, బుద్ధిహీనులు చేసే కొన్ని పనులు మనం చేయకపోవచ్చు, కానీ ఎక్కడో దగ్గర ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సి వస్తే ప్రాక్టికల్గా. ఇంకా అంతకుమించి నేను మాట్లాడను, మళ్ళీ కొన్ని మాటలు చూద్దాం వాక్యంలో. ఎక్కడో దగ్గర మీరు దొరుకుతూ ఉంటారు, లేదా నేను కూడా దొరుకుతూ ఉంటాను. సో ఇది బుద్ధిహీనమైన పని, ఇక నుంచి నేను దీన్ని చేయకూడదని నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అది మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరముగా ప్రభుకి ఎంతో మరి ఇష్టపూర్వకముగా ఉంటుంది. లేదంటే ఇందాక ఇక్కడ మాట్లాడినట్లు మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదు. దీన్ని బట్టి తండ్రికి ఏం మిగిలిద్ది అంటే ఒకటి అసహించుకుంటాడు తండ్రి కూడా. అరే ఎన్నిసార్లు చెప్పినా వీడు వినట్లేదు అని అసహించుకునే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలను అసహించుకున్నట్లు వాళ్ళ ఆరాధనలు అసహించుకున్నాడు, వాళ్ళ జీవితాలని కూడా ప్రభు అసహించుకున్నాడు. అంత మాత్రం కాకుండా దేవుడు కూడా ఆయాసపడతాడు మన విషయం. మన ప్రభుని ఆయాస పెట్టకూడదు. మీలో ఉన్న పరిశుద్ధాత్మని మీరు దుఃఖపెట్టకుడి అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని మాటలు చూద్దాం. బుద్ధిహీనుని గురించి కొంత ఆలోచన చేద్దాం ఇప్పుడు. బుద్ధిమంతుని గురించి. వివేకం కలిగిన వాడు, వివేకం కలిగినటువంటి వాడు చూడండి సామెతలు 18లోనే 13వ వచనం. సామెతలు 18:13. మూర్ఖుడు గురించి మరలా కనబడుతుంది. దీనికి ఆపోజిట్గా మనం ఎవరిని చూడొచ్చు అంటే వివేకం కలిగిన వాడు. వివేకం కలిగినటువంటి వాడు చాలా నిదానంగా ఉంటాడు కదా. అతడు విని తర్వాతే ముందుకు వెళ్తాడు. సగం విని వెళ్ళడు. ఓ రోజు రాణి రాజు మాట్లాడుకుంటున్నారట, బయట బంటురోతున్నాడట. వాడికి వినబడతా ఉంది, రేపొద్దున మనోన్ని మనం అనుకున్నాం కాసేపు విజయనగరం పంపాలా అని అనుకున్నారట. ఎవరు? రాణి రాజు ఇద్దరు. రాజు అన్నాడట, రేపొద్దున మనోడు ఉన్నాడు కదా, వాడిని ఎక్కడికి విజయనగరం పంపుదాం అనుకున్నారు. బొబ్బిల్ నుంచి. వాళ్ళు బొబ్బిల్లో ఉన్నారు అనుకున్నాం కాసేపు. బయట ఉన్నోడు విని ఇక పరుగో పరుగు వెళ్ళాడు. ఎక్కడికి? విజయనగరం వెళ్ళి తెల్లారికల్లా వచ్చేసాడు. పూర్తిగా వినలేవాడు. వాడు అనుకున్నది ఏంటి? విజయనగరం పంపాలని వీళ్ళు అనుకున్నారు అంతే. పొద్దున్నే వచ్చి ఆయాసపడి, రాజుగారు నేను విజయనగరం వెళ్ళొచ్చాను అన్నమాట. అరే నేను ఎప్పుడు వెళ్ళమన్నానరా నిన్నంటే, రాత్రి మీరు మాట్లాడుకుంది నేను విన్నాను. బుద్ధి లేనివాడు ఏం చేస్తారంటే సగమే విని పనులు చేస్తూ ఉంటాడు. అదే బుద్ధి కలిగిన వాడు మొత్తం వినేదాకా, మొత్తం చెప్పేదాకా విని అప్పుడు మంచి నిర్ణయం తీసుకోవడం, లేదంటే ఆ పని చేయడం చేస్తూ ఉంటాం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం.
ఎలా ఉన్నాడట ఈ వివేకం లేనివాడు. 18-13 మరోసారి చదవండి. నువ్వు ప్రత్యుత్తరము క్రియారూపకంగానో లేదంటే మాట రూపకంగానో ఏదైనా సంగతి అంతా వినకముందు ఇవ్వమాక, మొత్తం విను. మొత్తం విన్న తర్వాత అప్పుడప్పుడు క్విజులు పెడతా ఉంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనపడతారు. మందిరాలలో క్విజులు పెట్టేటప్పుడు అరే మొత్తం క్వశ్చన్ వచ్చేదాకా ఆగరే, ఎంత ఆత్రమో వీళ్ళకి ముందే లేచిపోతా ఉంటారు, ముందే చెప్పేస్తా ఉంటారు. సో అప్పుడు ఈ మాట గుర్తు చేయాలి నేను. అలాంటి సందర్భాల్లో వీళ్ళందరూ ఎవరికి అందుకు వస్తారు? బుద్ధిహీనులు, వివేకం లేనివాడు. సంగతి అంతా విని మాట్లాడడం నేర్చుకో. కొన్నిసార్లు కుటుంబాలలో కూడా ఇదే, మొత్తం చెప్పేదాకా వినరు, వెంటనే ఏం చేస్తూ ఉంటారు? రిప్లై ఇస్తారు. మొత్తం వినాల, భార్య చెప్పినా, భర్త చెప్పినా, పిల్లలు చెప్పినా మొత్తం చెప్పేదాకా వింటే అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఓహో ఇదా అని ఆలోచన చేయొచ్చు. సో జ్ఞానవంతుడు ఏం చేస్తాడు అంటే అవతలోడు చెప్పేదంతా వింటాడు. వినడానికి ఓపిక కావాలండోయ్, వినడానికి ఓపిక కావాలి. నేను కొంతమంది ముసలోళ్ళ దగ్గర కూడా చాలాసేపు ఓపికగా వింటాను, చాలా ఓపికగా వింటాను. తద్వారా వాళ్ళ మనసులు మనం గెలుచుకోవచ్చు, వాళ్ళ పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవచ్చు, వాళ్ళని ఎలా సరిచేయాలో కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు లేరు ఆంటీ మైమ్లో పిలువబడ్డారు, రాజమణి ఆంటీతో అయితే గంటల సేపు మాట్లాడేవాడు. గంటల సేపు అలా ఇంటికి వెళ్తే 2 వారాలకు ఒకసారి కనబడకపోతే మళ్ళీ ఫోన్ చేసేది, బాబు రాలేదంటే కూర్చొని మొత్తం అంతా చెప్పేది, ఎప్పుడెప్పుడో విషయాలు అవన్నీ కూడా ఓపికతో. ప్రసాద్ అంకుల్ కూడా ఇప్పటికి కూడా గంట సేపు మాట్లాడతారు కూర్చొని. గంటే అంటే ఒకసారి 2-3 గంటలు అయినా. వాళ్ళు వృద్ధులు, వాళ్ళ అనుభవాలు కొన్ని ఉంటాయి, కొన్ని మనతో షేర్ చేసుకోవాలనుకుంటారు. అప్పుడు మనం ఏంటంటే ఆగాల, మాట్లాడడం కంటే ముందుగా ఆగి వాళ్ళు ఏం చెప్తున్నారు అంత ఓపికతో విని ఆ తర్వాత చిన్న షార్ట్ వర్డ్స్లో 4-5 మాటలు చెప్పేస్తే సరిపోద్ది, వాళ్ళకి తృప్తి చెందుతారు. సో వాళ్ళు 1 గంట సేపు మాట్లాడారు కాబట్టి నేను 2 గంటలు వాళ్ళకి సమాధానం ఇవ్వాలనుకుంటే కుదరదు. సో తలంపు ఏంటంటే జ్ఞానం కలిగినటువంటి వాడు అవతలోడు చెప్పే ప్రతి మాట విని తర్వాతే అతడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అందుకే ఇక్కడ ఆ మాట చూడండి, మరలా చదవండి ఆ మాట. సంగతి వినక ముందు, ఇంకో మాటలో చెప్పాలి, సంగతి సగం విన్నోడు కూడా అనుకోవచ్చు, తప్పేముంది. సంగతి సగం విన్నోడు వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి. తొందరపడి మాట్లాడితే ఒకటి నీ మూఢత అందరి ముందు ఏం చేస్తావు? బయట పెట్టుకుంటావు. నేనింత ఫూలిష్, నేను ఇంత వెర్రివాణ్ణి అని నిన్ను నువ్వే బయట పెట్టుకుంటావు. తర్వాత ఏమవుద్ది? సిగ్గుపడతావు, చిచ్చి అన్నట్టుగా సిగ్గుపడతావు, ఇదేంటి ఇలాగా అన్నట్టుగా సిగ్గుపడతారు అందరు అన్నప్పుడు. అందుకే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే చాలా నిదానంగా ఏమంటే లేదంటే చెప్పేదంతా విని తర్వాత ఏం చేస్తాడు? ముందుకు వెళ్తాడు, లేదంటే సమాధానం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. 17-27 కూడా చూడండి. ఇది అవసరం. ఈ అంచె దినాల్లో ఈ వివేకం లేకే చాలా నష్టాలు జరుగుతున్నాయి. చూడ, తెలివైన వాడంటే లోకంలో ఏంటి ఎక్కువగా మాట్లాడేవాడు, కానీ వాక్యానుసారంగా మితముగా మాట్లాడకుండా ఉండమని చెప్పట్లేదు, మితంగా మాట్లాడు, అప్పుడు నువ్వు వివేకం గలవాడు అనిపించుకుంటావు. ఎక్కువగా మాట్లాడితే లోకం చూడండి, లోకం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత తెలివైన వాడు అనుకుంటుంది. రెండోది, లోకం ఎలా తయారైందంటే ఎంత మూర్ఖతను అగపరిస్తే వాడంతా తెలివైన వాడు. మీరు యూట్యూబులలో ఈ షార్ట్లో ఇవి చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి కోతి చేష్టలు చూడండి, వాళ్ళ మూర్ఖతనే అగుపరుస్తారు. ఇతరుల మనుషులను తక్కువ చేసి కిన్నెలు చేయడం అంటారు కదా, ఎక్కిరించటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోతి చేష్టలు చేయడం, ఇతరులని నవ్వించడం కోసం వాళ్ళు చేసే వెకిలి పనులు, ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే బుద్ధి లేని వారే చేసే పనులు ఇవన్నీ, బుద్ధి లేనివారు. కానీ ఇప్పుడు లోకంలో ఏంటంటే ఆ పనులకే ఎక్కువ క్రేజ్. ఎవరైనా మీరు మంచిగా బ్రతకండి అని ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఎవరు చూడదాన్ని, అవతలోని ఎంత ఏమంటారు వెరివాణి చేశారో చూడండి, ఏమంటే ప్రాంకులు అంటారుగా, ఏం లేకుండానే ఏదో ఉన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేసి ప్రజలను ఏం చేస్తూ ఉంటారు? సంతోష పెట్టడం కొరకు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రతి పని చూడండి లోకంలో అంత ఎలా కనబడుతుంది మీకు?
బుద్ధి లేని పనులే, తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి మాట్లాడటాలు, అవతలోడు చెప్పేదాకా శాంతంగా పూర్తిగా వినకుండా ముందే తొందరపట్టాలు, వీటన్నిటిని బట్టి ఏమండి, వీటన్నిటిని బట్టి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్ని ప్రమాదాలు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, బుద్ధి కలిగినటువంటి వాడు చాలా తక్కువగా మాట్లాడతాడు. అదే ఎక్కడ అన్నాడు, మరలా మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు. శాంత గుణం ఉండాలి. అవతల ఎలా మాట్లాడినా మనం వీలైనంత మట్టుకు, అంత ఈజీ కాదు, శాంతంగా ఉండడము, మితంగా మాట్లాడడము అది ఈజీ కాదు, ప్రాక్టీస్ చేస్తేనే. అందుకే ప్రభువారు అన్నారు కదా మత్తయి సువార్త 11:29 నా దగ్గరికి రండి, నా కాడెత్తుకోండి, నేను మీకు నేర్పిస్తానన్నాడు కదా. నేను దీన మనస్సు గలవాడను. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు గనుక నీ మీద నా కాడెత్తుకొని. ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనం నేర్చుకోవాలి. దేని కొరకు? జ్ఞానంగా వివేకంగా వ్యవహరించడం ఎలాగో ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే కానీ నేర్చుకోలేం. మనుషులు చూడొద్దండోయ్, ఆ సేవకుడు ఈ సేవకుడు చూస్తే చూడండి, కానీ వాళ్ళు మనుషులే, గుర్తుపెట్టుకో. ఏలియా మన వంటి స్వభావం కలిగినవాడు. మనుషుల్లో ఏదో లోపల తప్పకుండా కనబడతాయి. అందుకే మనుషుల మీద మన దృష్టి కాదు, కానీ ఆయన కాడి కిందికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనం నేర్చుకోగలిగితే ఇవన్నీ మనకు అవలంబిస్తాయి, ఇవన్నీ మనకు వచ్చి పడతాయి. ఏవి? దీన మనసుతో ఉండడం, శాంతంగా వ్యవహరించడం, యేసునే మనం గురి కలిగి ఉండాలి. మొన్న ఈ మధ్య ఎక్కడో ఇద్దరు సేవకులు మేము మాట్లాడుకుంటున్నాం. ఈ దినాన సంఘాల్లో ఉండే వ్యక్తులు సేవకులు కలిశారంటే ఏం మాట్లాడుకుంటారు? మా విశ్వాసులు ఇలా, మీ విశ్వాసులు అలా, ఇలా మేము భరిస్తున్నాం అన్నట్లుగా అలా మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు నా అనుభవంలోంచి నేను కొన్ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా సంతోషించారు. వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు నేను కూడా సంతోషిస్తూ వచ్చా. అప్పుడు నేను ఒక మాట అన్నాను, అన్న నేనైతే నా పరిచర్యలో యేసునే గురి పెట్టుకుంటా, నేను ఎవరిని పెట్టుకోను. ఎవరిని పెట్టుకున్నా ఏ లోపాలు ఉంటాయి. ఒకవేళ వాళ్ళని కొన్ని విషయాల్లో నీ గురి పెట్టుకుంటా, వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ విషయాలు, వాళ్ళల్లో ఉన్నటువంటి మంచి విషయాలు నాకు నచ్చితే, ఆత్మానుసారంగా ఉంటే వాటిని నేను వెంబడిస్తాను. కానీ అన్నిటికీ వాళ్ళే అన్నట్టుగా నేను వెంబడించను. నా యేసే నా గురి. నా యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదాను ఎలా ప్రేమించాడో నాకు కూడా అలా ప్రేమించడం నేర్పని అడుగుతాను. నేను అంతకుముందు కూడా ఈ మాట మీకు చెప్పే ఉంటాను. ఎప్పుడు ఇది నా మనసులో ఉంటుంది అన్నమాట. ప్రభుకు ముందే తెలుసు కదా ఏదో రోజు వీడు శిలువకు నన్ను అప్పగిస్తాడని. కానీ ఏ రోజు కూడా అతన్ని దురుసుగా మాట్లాడిన విధానం కానీ, నువ్వు దుర్మార్గుడివి అన్నట్లు కానీ మనకు కనబడదు. పై తిరిగి నా చెలికాడా అన్నాడు. సో ఆ మాట నన్ను ఎప్పుడో పరిచయకు వచ్చిన కొత్తలో నాకు బలంగా తాకింది. అప్పటి నుంచి నేను అదే అడుగుతాను, ప్రభా ఒకవేళ మన దగ్గర ఎవరు లేరు ఇస్కరియోతు యూదాలు, ఆయనతో మాట్లాడుతూ ఆ మాట చెప్పాను, నాకు ఇలా నేర్పించాడన్న నేను అదే నా మనసులో పెట్టుకున్నాను. వివేకంతో సేవ చేయాలి అంటే నా ప్రభుని చూస్తేనే నేను సేవ చేయగలను. నా ప్రభు చూస్తేనే. కొంతమంది పరిచయలు వస్తారు, అలాంటి టైంలో నా ప్రభు ఎలా వ్యవహరించాడో అలా నేను వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాను అని నేను చెప్పాను. ఎందుకు ఈ మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, రకరకాల పరిస్థితులు ఉంటాయండి. మనుషులు మనం గురి పెట్టుకున్నా తప్పిపోతామేమో, కానీ క్రీస్తును గురి కలిగి ఉంటే ఎప్పుడు తప్పిపోం. అందుకే పౌలు అన్నాడు ఏమని, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు. సరే పౌలు కాదంటారేమో, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇదొక తలనొప్పి. సరే ఎవరైనప్పటికీ కూడా పౌలు తన విశ్వాస యాత్రలో అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే క్రీస్తునే గురి కలిగి ఉన్నాడు, మరెవరిని కాదు. మనం కూడా ఈ వివేకంతో ఈ భయంకరమైన ప్రపంచంలో బ్రతకాలి అంటే ఏ కాడి కిందికి రావాలా? ఆయన కాడి కిందికి వస్తే ఆయన ఏం చేస్తానన్నాడు? నేర్పిస్తానన్నాడు. అంత సామాన్యమైన పని కాదు. ఏదో చిన్న వచనం, చాలా విషయాలు ఇప్పటికి మాట్లాడుకున్నాం. ఇదంతా ఒకే రోజులో అయ్యే పని కాదు. కానీ
రోజు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కాడి కిందికి మనం వెళ్ళి మనం నేర్చుకోగలిగితే అది మనకేంటి? మేలు, దీవెన. మనకు మనముగా సొంతంగా అది సాధ్యపడదు. పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే వివేకంతో పని జరిగించడం సాధ్యపడిద్ది. ఆయనకు వేరుగా ఉండి మనం ఈ పని చేయలేము. వచ్చేవారం మిగతా మాటలు మనం మాట్లాడుకుందాం. ఏవైతే విన్నామో ఆ వాక్యానుసారముగా ఒకవేళ ఇంకా మనం బుద్ధిహీనులముగా ఏ విషయాలు ఆలోచనలు కలిగి ఉన్నామేమో వాటిలోంచి బయటకు వద్దాం. ప్రభు మాట్లాడుతున్నప్పుడు బుద్ధిహీనుడు నాకు కాదనుకుంటాడు, జ్ఞానం కలిగిన వాడు ప్రభు నాతో నీవు మాట్లాడావు నీకు వందనాలని చెప్పి లోబడతాడు. ఆ రీతిగా ప్రభు కాడి కిందకి వచ్చి ప్రభు సహాయాన్ని కోరుదాం.